ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొదటి రోజు విచారణ ముగిసింది. శంషాబాద్ రూరల్ పిఎస్లో నిందితులను విచారించారు సిపి సుధీర్ బాబు. ఈ ఎంక్వైరీకి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. రితేష్ రెడ్డి చెబితేనే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ పోలీసులకు తెలిపాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వచ్చిన వాళ్లు ఏం మాట్లాడారో అర్థం కాలేదని, అటాక్ చేయడానికి వచ్చారని అనుకున్నట్లు విచారణలో చెప్పాడు. తాను చూసుకుంటానని రితేష్ రెడ్డి చెప్పడంతో కాల్పులు జరిపినట్లు వివరించారు. డ్రగ్స్ కేసులో మరో 4 పేర్లు తెరపైకి వచ్చినట్లు, వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభిషేక్ సింగ్ డ్రగ్ నెట్వర్క్ పైన సిట్ కూపీ లాగింది. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఫస్ట్ డే ఎంక్వైరీ ముగిసింది. ఈ ఎంక్వైరీలో ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకున్నారు? మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ అదేవిధంగా కాల్పుల కేసుకు సంబంధించి కూడా ముగ్గురు నిందితులను విచారించారు సిట్ అధికారులు. నేరుగా ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు నిందితులను విచారించారు. దీనికి సంబంధించి కూడా ఆ రోజు డ్రగ్స్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటన్న సమాచారం అయితే పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారం అయితే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు సహకరించలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇటు రోహిత్ రెడ్డి సంబంధించిన న్యాయవాది మాత్రం విచారణకు ముగ్గురు సంబంధించిన వారు మొదటి రోజు విచారణకు సహకరించారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు కాల్పుల ఘటనకు సంబంధించి కావచ్చు, ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు, ఇటు రోహిత్ అభిషేక్ సింగ్ సంబంధించిన వ్యక్తి దగ్గర నుంచి ఎవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు అందుకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక తమ ఫామ్ హౌస్ కి ఎవరు గుర్తులేని వ్యక్తులు వస్తున్న సందర్భంలో కూడా నమిత్ శర్మ కాల్పులు జరుపుకున్నట్టుగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి రోహిత్ రెడ్డి సంబంధించిన న్యాయవాది మాత్రం కాల్పుల ఘటనకు సంబంధించిన ఆరోపణ మాత్రమే, కాల్పులు జరగలేదంటూ కూడా ఇటు రోహిత్ శర్మ సంబంధించిన వాళ్ళు ఒక అడ్వకేట్ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ రోజు కేసుకు సంబంధించి కూడా 3 రోజుల కస్టడీకి సంబంధించి రోహిత్ రెడ్డి సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలంటూ కోర్టు తెలిపిన నేపథ్యంలో కూడా మొదటి రోజు పైలట్ రోహిత్ రెడ్డి అడ్వకేట్ సమక్షంలో కూడా విచారణ సాగింది. సుమారుగా 10 గంటల పాటు విచారణ సాగినట్టుగా చెప్పొస్తుంది. ఎందుకంటే రేపు కూడా ఇటు నమిత్ శర్మతో పాటు ఇటు ఎవరైతే అభిషేక్ సింగ్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారో అతడి నెట్వర్క్ ను కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం సిట్ చేయబోతుంది. రైట్ కిరణ్.